Brought to you by V-Guard. పాలమూరు గట్టు మీద మాటల మంటలు రేపుతున్నాయి. నిన్న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఏమన్నారో బ్రేకింగ్స్ లో మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ పై డీకే అరుణ తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళని కూడా చూడకుండా రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని డీకే అరుణ రగిలిపోయారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న మీ స్థాయి ఏంటి అంటూ సీఎం ని ప్రశ్నించారు డీకే అరుణ. ఎవరి బాగోతమేంటో పాలమూరులో తేల్చుకుందామంటూ డీకే అరుణ ఛాలెంజ్ చేశారు. రైతులకిచ్చిన హామీలను ఆగస్టు 15లోగా నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారా అంటూ డీకే అరుణ సీఎం ని నిలదీశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలే బుద్ధి చెబుతారని చెబుతున్నారు అరుణ. దాడి ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గురువింద నీతి చెప్పకిటి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముంది రా, యా చౌరస్తాకు వస్తావు రా, నేను కూడా వస్తా రా, ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావో చూస్తా కానీ రా, తొక్కుదురా, వచ్చి తొక్కుదురా, ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకని ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా. ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలి. నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఈ భాష మానుకోకుంటే, ఈ భాష మార్చుకోకపోతే దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. Brought to you by V-Guard.